రోజులైనా సరిపోదు. నా కింద ఉండే నౌకర్లే 1000 మంది పైన ఉంటారు. ఏ సైల్మెన్ నో అల్లరి. నా టిఫిన్ తిరుపతిలో, భోజనం బెంగళూరులో, ఉపహారం ఉడిపిలో, నేను నిద్రపోయేది ముంబైలో, లేచేది జపాన్లో. నా చిన్నతనంలోని హిమాలయ పర్వతాలు 6 సార్లు ఎక్కాను, 7 సార్లు దిగాను. ఒకరోజు మా కర్నూలులో క్రికెట్ ఆడేటప్పుడు సిక్సర్ కొడితే అది వెళ్ళి హైదరాబాద్లో పడింది. ఆ బాల్ ఇంతవరకు ఎవరికి దొరకలే. నాకెన్ని తెలివితేటలో మీకు తెలుసా? నాకు వాళ్ళు చెప్పేసారు 6 రోజుల్లో చనిపోతే, ఎక్కాలు చెప్పేసారు 7 రోజుల్లో చనిపోయాడు. నా తెలివితేటలు చేసి మా సారాలందరూ ఆనందంతో బడి మానేసి చక్కగా పిచ్చాసుపత్రిలో చేరిపోయారు. అయినా నేను 7వ తరగతి 7 సార్లు చదివితే 10వ తరగతి 10 సార్లు పాస్ అయినా. ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, కంప్యూటర్ అన్నీ ఒకటేసారి చదివినా. ఏ సైల్మెన్ నో అల్లరి. ఎవరక్కడ? నాకు క్షణం కూడా తీరికుండదు. నేపాల్లో నూనెల ఫ్యాక్టరీ, బీహార్లో బొగ్గుల ఫ్యాక్టరీ, జపాన్లో దూదుల ఫ్యాక్టరీ, ఏపీలో అప్పడాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. కేరళలో క్యారెట్లు, అస్సాంలో అల్లం, గుజరాత్లో బెల్లం, ఢిల్లీలో టమోటాలు, నెల్లూరులో నిమ్మకాయలు అమ్ముతాను. ఏ సైల్మెన్ నో అల్లరి. ఎవరక్కడ? మా హెచ్ఎం సార్ గారికి బండి కొనిచ్చింది ఎవరు అనుకుంటున్నారు? నేనే. మా సైన్స్ సార్కి పాఠాలు నేర్పించింది, మా సోషల్ సార్కి మ్యాప్ నేర్పించింది, మా మ్యాథ్స్ సార్కి గ్రాఫ్ గీయడం నేర్పించింది ఎవరు అనుకుంటున్నారు? నేనే. అసలు ఈ స్కూల్ కట్టించిందే నేను. వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది, జీతాలు ఇచ్చింది కూడా నేనే. చార్మినార్, తాజ్మహల్, అమరావతి, టీవీ స్టేషన్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అవన్నీ కట్టించింది నేనే. మీరే ఎవరికన్నా కావాలంటే చెప్పండి, క్షణంలో రాసి చేస్తాను. ఏ సైల్మెన్ నో అల్లరి. నన్ను పెళ్లి చేసుకోమని లక్షల మంది అమ్మాయిలు క్యూ కట్టేవారు. నా ఎమ్మట అనుష్క, తమన్నా, శ్రీదేవి, కీర్తి శెట్టి వాళ్ళందరూ ఎమ్మడ పడేవారు. సినిమా హీరోయిన్లు ఇష్టం లేక పక్కీరమ్మని పెళ్లి చేసుకున్నాను. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ వాళ్ళకి నేనంటే ఒకటే వణుకు. చిరంజీవితో సైరా నరసింహారెడ్డి, బాలకృష్ణతో గౌతమపుత్ర శతకర్ణ, రామ్ చరణ్తో మగధీర, నాగార్జునతో అన్నమయ్య, అల్లు అర్జున్తో సరైనోడు, ఎన్టీఆర్తో జెండా గ్యార సినిమాలు తీయించింది ఎవరు అనుకుంటున్నారు? నేనే. ఏ సైల్మెన్ నో అల్లరి. ఇకవైపు మా కారు, ఇకవైపు మా బావగారు. మా కారుకేమో శ్రీదేవి చీరలు, అనుపమ్మ చీరలు, తమన్నా డ్రస్సులు, ఇంద్రమ్మ నగలు తెచ్చామండి. మా బావగారికి తగ్గదు ఫీల్ అవుతారని చెప్పేసి చిరంజీవి షర్ట్లు, ఎన్టీఆర్ షర్ట్లు, రామ్ చరణ్ ప్యాంట్లు, బాలకృష్ణ బనీళ్ళు, పెద్ద లుంగీలు, బ్రహ్మానందం గారికి అడ్రాయర్లు తెచ్చామండి. ఏ సైల్మెన్ నో అల్లరి. నాన్న జరండి మా గన్ను పేలుద్దండి. ఆఫ్ చేయండ్రా మోప్ చేయండ్రా. ఆఫ్ చేసి 6000, మోప్ చేసి 3000, పైకి అయితే 10,000, ఎన్నికలు 7,000. అసలు మా గన్ను ముందు నుంచి పేలొద్దండి, ఎన్నికల నుంచి పేలుద్ది. మా గన్ను పొద్దున ఆన్ చేస్తే రాత్రి 12కి పేలొద్దండి. ఏ సైల్మెన్ నో అల్లరి. ఒకరోజు హెచ్ఎం సార్ గారు మా ఇంటికి వచ్చి నన్ను వేసి, నా గన్ను వేసి, నా టోపెన్ చేసి నువ్వు పాకిస్తాన్ యుద్ధానికి పోమంటారు. నేను వద్దన్న కొద్ది 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ 6 రూపాయలు అడ్వాన్స్తో జీడిపప్పు అంత జీపు, జోడికరంత గన్ను తీసుకొని వెళ్ళానని. అక్కడికి వెళ్ళాక బతికున్నాలని చెప్తే భయపడదని చెప్పేసి చనిపోయిన వాళ్ళం పలచ 10 మందిని కాల్చి వచ్చానండి. ఏ సైల్మెన్ నో అల్లరి. మీకు డబ్బుల విషయంలో ఏమైనా మొహమాట ఉందని మాకు మాత్రం లేదండి. మాకు లక్షల కొద్ది లాస్ లేదు, కోట్ల కొద్ది కొదవలేదు. కోట్లు 1000 లక్షలు తనుకొస్తున్నాయండి. మాకు కోట్లు అనేది కుక్కలు తింటాయి, లక్షలనైతే నక్కలు తింటాయి, వేలనైతే ఎలుకలు తింటాయి, 10లనైతే పందులు తింటాయి, ఆఖరికి చిల్లరనైతే చీమలు తింటాయండి. ఏ సైల్మెన్ నో అల్లరి. థ్యాంక్ యూ.